నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇప్పుడు రీసెంట్గా హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్స్. సో మిమ్మల్ని కూడా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 1 year 1.5 year బ్యాక్. అప్పుడే చెప్పాను కదా, ఈ యూట్యూబ్లో ప్రతి వీడియో కింద బూమింగ్ అవుతున్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ నాకు ఏది నాకంటే ఇప్పటిదాకా ఒక్క ప్రమోషన్ కూడా నేను చేయలేదు. ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఫర్నిచర్ కొంటే ప్రమోట్ చేస్తా, అంటే ప్రమోషన్ అంటే అది కూడా లైక్ ఐ విల్ గో దేర్, ఐ విల్ చెక్ దాట్, అది బాగుందంటే ఐ టెల్ దాట్ ఇది ఈ ఫర్నిచర్ ఇక్కడికి వచ్చిన అని చెప్పేసి. కానీ డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేసింది ఒక్కటి కూడా లేదు. ఐ డోంట్ ప్రమోట్ ఎట్ ఆల్. ఎందుకంటే బికాజ్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఇప్పుడు ప్రమోషన్ చేస్తే నా బిజినెస్ గురించి నాకు తెలుసు. నేను వచ్చి మీకు చెప్తాను, ఇక బీకేపీ హోమ్స్లో ఈ క్వాలిటీ బాగుంటుంది. మీరు వచ్చి బీకేపీ హోమ్స్ మాట్లాడినప్పుడు మీకేం తెలుసు మా క్వాలిటీ గురించి? హౌ కెన్ యూ జస్టిఫై మై క్వాలిటీ? సో సేమ్ అట్లనే బెట్టింగ్ యాప్ వాళ్ళు నాకు కాల్ చేసి సర్టన్ హ్యూజ్ అమౌంట్ ఇస్తా, మంచి అమౌంట్ ఇస్తా మీకు, ఒక 1 month మీరు మాతో కాంట్రాక్ట్ ఉండాలి, ఎవ్రీ మంత్ మీ వీడియో కింద సంథింగ్ ఏదో స్క్రోల్ వస్తుంది అన్నమాట, ఇట్లా ఏదో బెట్టింగ్ అని ఇట్లా వస్తుంది, అది వచ్చి పెట్టాలి మీరు, అండ్ ఎవ్రీ 7 days ఒకసారి మాకు అమౌంట్ వచ్చిందని చెప్పి పోస్ట్ చేయాలని అన్నారు. నేను అంత అమౌంట్ ఇస్తుందంటే రిస్క్ ఎక్కువనే ఉంటుంది, అండ్ ఐ డోంట్ డూ ఆల్ దట్. నాకు అసలు అట్లా మాట్లాడడానికి కూడా కెమెరా ముంగట రాదు. ఫేక్ అంటే ఇట్స్ ఐ నో ఇట్స్ అ ఫేక్. అవును, అంత అమౌంట్ నేను పెట్టినా అంటే అది ఫేక్ అవుతుంది. సో దాన్ని మనం చెప్పడం ఎందుకు, దాని గురించి మాట్లాడడం ఎందుకు? ఐ సెడ్ ఐ కుడెంట్ డూ దట్. చేయలేమండి. ఇప్పుడు అదొక ఫేక్ అని తెలిసిన తర్వాత ఎట్లా చేస్తాం మనము? సో అది ఒకవేళ నేను చేసి ఉంటే ఈరోజు నా బిజినెస్ రన్ కాదు. బికాజ్ ఒక ఈ రోజు వరకు చూస్తాం మనం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూడండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. అంటే అది నేను ఏ విషయం చెప్పినా కూడా ఇట్ వుడ్ బి జెన్యూన్ అయితేనే చెప్తాను. అంటే బేసికల్గా నేను ఐ డోంట్ ఈవెన్ టెల్ పీపుల్ దట్ ఐ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ పీపుల్. ఐ ఇన్ఫ్లుయెన్స్ దట్ బీకేపీ హోమ్స్కి రండి, క్వాలిటీ నచ్చితే కొనుక్కోండి, అంతేగాని వేరే బిజినెస్కి వెళ్ళండి, అక్కడ వెళ్ళి ఇక్కడ చూడండి, చూడండి, అది కొనుక్కోండి, ఇది కొనుక్కొని చెప్పాను. అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు సపోజ్ మొన్న మిస్సమ్మ దాంట్లో లైక్ మేము ఫర్నిచర్ చేస్తున్నాం, యూనో మిస్సమ్మ లైక్ శారీస్ షాప్లో మేము ఫర్నిచర్ చేసాం అనమాట. సో అక్కడికి వెళ్ళండి, మిస్సమ్మకి వెళ్ళండి, నచ్చితే కొనుక్కోండి, వెళ్ళండి, మీ చాయిస్, నచ్చితేనే కొనుక్కోండి, అది మీ చాయిస్. అక్కడ ఫర్నిచర్ నచ్చితే బీకేపీ హోమ్స్ రండి, లేకుండా అక్కడ నచ్చితే బీకేపీ హోమ్స్ రాకండి. బాగుంది. సో నచ్చితేనే రమ్మంటాను, ఎప్పుడైనా నచ్చితేనే రమ్మంటాను, నచ్చితేనే కొనుక్కోమంటాను. ఈ రోజు బిల్లు మా స్టోర్కి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రేపు ఫోన్ చేసి బిల్ క్యాన్సిల్ చేస్తా అంటే నో బడీ విల్ యాక్సెప్ట్, బట్ వీ విల్ యాక్సెప్ట్ ఇట్. అవునా? 1 అంటే మేము ఫ్యాబ్రిక్ ఆర్డర్ చేయకన్నా ముందు, అట్లనే డెలివరీ ముందు నాకు క్యాన్సిల్ అంటే కాదు. సో అటువంటి పాలసీస్ నేను నమ్ముతాను. బికాస్ సార్ యూ టేక్ యువర్ టైం, నేను మళ్ళీ తర్వాత తీసుకుంటుంటే తీసుకోండి. నేను 50,000 కట్టేసిన నేను రిగ్రెట్ అవుతున్నాను అన్నట్టు ఉండదు. సో బిఫోర్ ఫ్యాబ్రిక్ ఆర్డర్ కానీ ఇవన్నీ కన్ఫర్మేషన్ జరిగే ముందు మీరు క్యాన్సిల్ చేస్తారంటే వీ యాక్సెప్ట్ ఇట్. ఐ గెస్ నో బడీ విల్ యాక్సెప్ట్ దిస్. ఏమంటారు, ఇట్లాంటి నేను ఆఫ్టర్ బిల్ కట్టిన తర్వాత యాక్సెప్ట్. పోయి మీరు హోటల్లో పోయి సూప్ తెమ్మంటేనే 2 minutesకి క్యాన్సిల్ చేస్తే లేదంటే అయిపోయింది అంటారు. వాళ్ళు 10 minutes ఇచ్చినా కూడా ప్రిపేర్ అయిపోయిందని అంటారు. సో వీ నెవర్ టెల్ ఎనీ కస్టమర్ లైక్ దట్. సో వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఓకే యూ కెన్ చూస్ ఇట్ ఆర్ నాట్, దట్స్ యువర్ చాయిస్. ఓకే, గుడ్. సో లాట్ ఆఫ్ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి బయట. సో మీ కంపెనీకి సంబంధించి కావచ్చు, అట్లాంటి మీరు ఫేస్ చేశారా? సో లైక్ అదే ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడారు కదా, సేమ్ ఇదే బెట్టింగ్ రిలేటెడ్ నాకు జరగలేదు. మా కంపెనీ దెర్ వాజ్ 2 people who involved in it, అండ్ మా దగ్గర ఆల్మోస్ట్ బాగానే హెవీ బడ్జెట్ స్కామ్ చేశారు. కస్టమర్ దగ్గరికి వెళ్ళి సార్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని అని బిల్ రాసేసి ఇచ్చేస్తుండే. వాళ్ళు ₹1,00,000 బిల్ రాసి కస్టమర్కి ఇస్తుండే, వాళ్ళు అడ్వాన్స్ 1,50,000 ఎంత ఇస్తారు కదా, అలా హాఫ్ అమౌంట్ మా అకౌంటెంట్కి ఇచ్చి హాఫ్ అమౌంట్ ఫిల్అప్ చేపిస్తుండే. సో అక్కడ వి కుడెంట్ క్యాచ్ దెమ్. దాని తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎందుకో ట్రాన్సాక్షన్స్ అందరూ తీద్దాము చూద్దాం ఒకసారి చెక్ చేయాల్సిందే అకౌంట్ అని మాకు తెలుస్తుంది, అమౌంట్ ఎక్కడికి మిస్ అవుతుంది, ఎట్లా అవుతుంది. సో వీ చెక్ ఇట్. చెక్ చేస్తే ఒక అకౌంట్లో ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి అన్ని మొత్తం స్క్రీన్ షాట్స్. అకౌంట్స్లో 50,000 బెట్టింగ్, 20,000 బెట్టింగ్, 30,000 బెట్టింగ్. ఒక రోజు స్కామ్ చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసిండు. మొత్తం లాస్ ఆల్మోస్ట్ లైక్ ఒక 30 lakhs దాకా ఇన్వెస్ట్ చేసుకుంటాడు బెట్టింగ్ యాప్స్లో. సో నేను సర్ప్రైజ్ అయినా అసలు ఏం చేస్తుండ్రా వాడికి వస్తున్నాయి డబ్బులు. ఇప్పుడు ఈ 30 lakhs ఏవైతే ఉన్నాయో వాడికి ఇన్ని వస్తున్నాయి అవుట్ చేస్తుండు. ఇప్పుడు 50,000 పెడుతున్నాడు, ఎక్కువ ప్రాబిలిటీ మైనస్ దాంట్లో పెడుతున్నాడు, సో దట్ డబ్బులు వస్తాయి అని. వాడు పోయేదేముంది, పోయేది నా డబ్బులు కదా. సో అక్కడ హీ ప్లేడ్ ఎ లాట్. దాని తర్వాత దొరికిన తర్వాత వి క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. పెద్ద ఇక మేము కూడా అక్కడ వాళ్ళ పేరెంట్స్ని పిలిచినాము. వాళ్ళ పేరెంట్స్ లైక్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఏమంటాం వాళ్ళని కూడా, నా భూమి రాసిస్తానన్నాడు, అక్కడ భూమే లేదు.
వాళ్ళు లీజ్కి వాళ్ళ ఫాదర్ చేస్తున్నాడు వ్యవసాయ రైతు ఆయన. సో ఏం చేస్తాం, మేము కూడా ఏమంటాము, కష్టపడుతుండేమోనని మేము ఎంకరేజ్ చేస్తాము. సో అట్లా జరిగిన తర్వాత వి అండర్స్టూడ్. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనకి మనం కొంచెం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ స్కామ్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఇంకా కొంచెం రూల్స్ అవన్నీ కొంచెం స్ట్రిక్ట్ చేసినాము. వెళ్ళేటప్పుడు ప్రతిసారి చెకింగ్, అంటే లైక్ ఎవరెడికి వెళ్తున్నాడు, ఒక మానిటరింగ్, ఎవరెడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు. ఇప్పుడు మాకు తరువుగా మానిటరింగ్ ఉంది అంతా. బ్లైండ్గా అప్పుడు ట్రస్ట్ చేసినాము. సరే ఒకసారి మోసం, లిటరల్లీ మేము ఈ విజయవాడ బ్రాంచ్ 1 year పట్టిందని చెప్పాను కదా, ఇదే రీజన్కి. అక్కడ స్ట్రాంగ్ దెబ్బ అనమాట. అరే నేను ఇంత మంచి చూసుకుంటా, ఇంత బాగా చేస్తా, ఇవన్నీ విజయవాడలో భాగంగా విజయవాడ పనిలోనే ఈ మనీ అక్కడిక్కడ ట్రాన్సాక్షన్ అటు పోయినాయి ఇటు పోయినాయి. సో ఆ దెబ్బ తినంగానే కంప్లీట్గా నాకు హోప్ పోయింది. ఇదే ఇంత స్కామ్ చేస్తారు ఇట్లా, నేను లైక్ ద వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే నాకు డబ్బుల కన్నా మనిషి నన్ను మోసం చేసిన బాధ ఎక్కువైపోయింది. సో అరే ఇంత హార్ట్కి తీసుకున్నా, ఇంతగానో తీసుకున్నా అని చెప్పి ఒక 3-4 days నేను డిప్రెషన్ ఉండే లిటరల్లీ. డబ్బులు పోయినాయి అసలు, డబ్బులు ఐ డోంట్ ఈవెన్ మైండ్ అండి. అట్లా పోతే నాకు తెలిసి ఎట్లా సంపాదించుకోవాలో, బట్ ఒక మనిషి ఇట్లా మోసం చేసిండు అనే బాధనే ఎక్కువైపోయింది. అది ఇద్దరు కలిసి స్కామ్ చేసిర్రు అని. దాని తర్వాత ఇక దాన్ని మేము డైజెస్ట్ చేసుకొని ఇక అప్పుడు అర్థమైంది ఇది రియల్ లైఫ్ అని చెప్పేసి ఇక ముఖం కడుక్కొని ఆ సినిమాలు అంటారు కదా చలో చలో అని మళ్ళీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేసినండే. సో పవన్ కళ్యాణ్ గారి పేరు యూజ్ చేసుకొని మీరు బిజినెస్ చేస్తున్నారని చెప్పి కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అవును, వాళ్ళకేం చెప్తారు? పేరు యూజ్ చేసుకుంటే బిజినెస్ జరగదు కదా. సో అలా కంటెంట్ ఉండాలి కదా. సో మనకు కూడా కంటెంట్ ఉండాలి. బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ అడ్మైర్, హీఈస్ మై లైక్ అంటే దేవుళ్ళ కొలిచే వ్యక్తి. ఇప్పుడు మా స్టోర్కి వస్తే దేవుళ్ళు అందరూ ఉంటారు అనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది మా స్టోర్లో ఉంటుంది, పెద్ద ఫోటో చెప్పేసి పెట్టినుండే. అవుట్ ఆఫ్ లవ్ అది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈ ఫోటో చూసి వచ్చి బిల్ చేయండి అని కాదు. అవుట్ ఆఫ్ లవ్, నేను పవన్ కళ్యాణ్ సార్ని కలిసా, దట్స్ మై డ్రీమ్. అది మా స్టోర్లో ఎవ్రీడే నాకు గుర్తు రావాలి. ఆ ఫోటో చూసినప్పుడు అరే నేను ఈయన పేరు ఖరాబ్ చేయొద్దు అనేది నా బ్రెయిన్ రన్ అవుతుంది. కానీ ఈయన పేరు వాడుకొని ఎదగాలని రన్ కాదు. ఈయన పేరు, ఇప్పుడు ఆయన పేరు ఏదైతే ఉందో అది పేరు మనం ఎప్పుడు ఖరాబ్ చేయొద్దు. ఆ పేరుని ఎప్పుడు నిలబెట్టాలి. ఆ పేరుని ఎప్పుడు మనము ఏమంటారు, ఈ పేరుని వాడుకొని ఎదగాలని ఏం లేదు. ఈ పేరుని వాడుకొని ఎదిగినా కూడా న్యాయంగా ఉండాలి. ఇట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు గో ఇన్ హిస్ రూట్స్. మేము ఇప్పుడు అందుకే వీ డూ లాట్ ఆఫ్ సర్వీస్ బికాస్ వీ ఫాలో హిమ్. ఎస్, నిన్న కూడా మీరు ఒక బ్లైండ్ గర్ల్ కి గోల్డ్ కాయిన్ అంటే మేము అక్కడికి వెళ్ళిన, మేము రీసెంట్గా ఇప్పుడు ఒక వీడియో చూసినుండే వేర్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ డొనేషన్స్. నేను వెళ్ళి జెన్యూనా కాదని చూసుకున్నాను, నాకు జెన్యూన్ అనిపించింది. ఐ సెడ్ ఐల్ గివ్ టోటల్ ఫర్నిచర్ ఫర్ యువర్ హోమ్, బెడ్స్ కావచ్చు, మ్యాట్రెసెస్ కావచ్చు, సోఫాస్ కావచ్చు, ఏది కావాలంటే చెప్పండి నేను ఇచ్చేస్తా. వాళ్ళు ఎగ్జాక్ట్ రిక్వైర్మెంటే చెప్పారు. నాకు ఇన్ని బెడ్స్ వద్దు సార్, నాకు అన్ని సోఫాస్ వద్దు, నాకు రిక్వైర్మెంట్ ఇదే ఇవ్వండి మీరు చాలు. ఐ సెడ్ ఐల్ గివ్ యూ, సూపర్, ఐల్ గివ్ యూ. దాని తర్వాత నేను ఇంకొక మాట ఇచ్చినుండే, దట్ ఎవ్రీబడి గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి, షీఈస్ గెటింగ్ 70,000 శాలరీ అండి. సూపర్. సో 70,000 శాలరీ వచ్చినప్పుడు నేను ఏమన్నానంటే, వన్స్ ఎవరికైనా సరే మీ దాంట్లో జాబ్ వచ్చినప్పుడు బీకేపీఎంస్ రండి, నేను మీకు ఒక 5,000 రూపీస్ ఇస్తా అని చెప్పాను. ఫస్ట్ 5,000 ఇస్తా అనగానే వాళ్ళు ఎవరైతే మన హెడ్ ఉంటాడో అక్కడ, మీరు యూజ్ చేసుకో, వాళ్ళు 5,000 రూపీస్ యూజ్ చేయరు సార్, అట్లనే దాపెట్టుకుంటారు, వాళ్ళ అకౌంట్లో దాపెట్టుకుంటారు, మీరు ఇచ్చినట్టు అని అన్నాడు. సరే యూజ్ చేయనప్పుడు గోల్డ్ కాయిన్ ఇస్తా అని చెప్పినండి. గోల్డ్ కాయిన్ సమ్వేర్ అరౌండ్ 9,200. ఓకే, ఐ వాంటెడ్ టు గివ్ అవుట్ ఆఫ్ లవ్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్. అది వాళ్ళకు ఒక ఏమంటారు, అరే ఇంకా అరే మనకు ఒకడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని ఒకటి తెలియడానికి అంతే. అండ్ ఈ బ్లెస్సింగ్స్ అనేవి నాకే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి చేరుతాయి. మా ఎంప్లాయీస్కి మొన్న అదే చెప్పిన మా ఎంప్లాయీస్ కూడా, ఇది నా ఒక్కడి కష్టం కాదు, ఇది మన అందరి కష్టం, ఇలా నీ రూపాయి కూడా ఉంది. సో యూ విల్ ఆల్సో గెట్ దిస్ బ్లెస్సింగ్స్. ఓకే, సో ఫీల్ బ్లెస్డ్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ వర్కింగ్ ఇన్ బీకేపీ హోమ్స్. ఇప్పుడు మా ఎంప్లాయీస్ కూడా అడిగితే అరే క్వాలిటీ బాగుంటుంది అని అడిగితే గట్టి చెప్తారు, నాకడ గట్టి చెప్తారు. ఇంకా నేను ఎట్టేది చెప్తాను దానికడ గట్టి చెప్పగలుగుతారు. దట్ ఈస్ దేర్ వాట్ వీఆర్ టాకింగ్, అది ఉంటే జెన్యూనిటీ ఇస్ దేర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.